ట్రూ లవర్ ట్రూ లవర్ గురించి అందరికీ తెలిసిందే. యాక్చువల్గా తమిళ్లో లవర్ అనే పేరు మీద రిలీజ్ అవుతుంది. నిన్న ఈవినింగ్ అక్కడ తమిళ్లో ప్రీమియర్స్ చేశారు. దానికి వచ్చిన రెస్పాన్స్ నిజంగా అమేజింగ్. బట్ నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నాకు ఏదైతే ఎగ్జైట్మెంట్ వచ్చిందో అదే ఎగ్జైట్మెంట్ నిన్న ట్విట్టర్లో ట్వీట్స్ ద్వారా చూడటం జరిగింది. అదే ఎక్స్పీరియన్స్ ఈ ఫిబ్రవరి 10న ప్రతి ఒక్కళ్ళు తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జెన్యున్ సినిమా ఆర్గానిక్గా రాసేటప్పుడు డైరెక్టర్కి ఖచ్చితంగా తెలుస్తుంది అతను చాలా డీప్గా వెళ్ళి రాశాడు ఈ సినిమా, అలా తీసాడని. అంటే ఎక్కడా కూడా ఒక్క సీన్ కూడా సినిమాటిక్గా లేకుండా చాలా జాగ్రత్తగా ఆడియన్స్ దగ్గర ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవటం కానీ అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఈ సినిమాని నిజంగా ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాం, ఎందుకు జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఒక తను బేబీ తీసిన, నేను ఒక పెద్ద సినిమా చేస్తున్నా, ఈ సినిమాని ఎందుకని ఆడియన్స్ తెలుగు ఆడియన్స్కి అనుకున్నాం అనేది మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. డెఫినెట్గా చాలా మంచి సినిమా, అందులో డౌటే లేదు. ఇది కేవలం ఏంటంటే ఒక అమ్మాయికి ఇందాక వంశీ మాట్లాడుతూ యాక్చువల్గా బాయ్ థింగ్ అన్నాడు. యాక్చువల్గా గర్ల్స్కి నచ్చేది బాయ్ థింగ్సే, మళ్ళీ బాయ్స్కి నచ్చేది గర్ల్ థింగ్సే. అందుకని ఇద్దరు ప్యారలర్గా చూస్తారు కలిసి. ఈ సినిమా ఫ్యామిలీ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండదు. అట్లాగే మన తెలుగు అమ్మాయి ఈ గౌరీప్రియ నిజంగా అద్దరగొట్టేసింది. ఒక ఫోన్ కట్టు ఏడుస్తూ మాట్లాడుతూ ఎన్ని రకాల పెర్ఫామ్ చేయాలో అంతా చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే మణికందన్ గురించి చాలా మన తెలుగు పర్సన్ లాగా ఓన్ చేసేసుకున్నాం. ఫస్ట్ డే నుంచి అతను ఎవరో తమిళ హీరో అని అట్లా లేకుండా చాలా ఏదో మా ఇంట్లో ఒక పర్సన్ లాగా మన మధ్యన తిరిగే పర్సన్ లాగా అనిపించాడు. తెలుగులో కూడా ఈ ఇద్దరు పేరుతో మా మాస్ మూవీ మేకర్స్ మీద స్ట్రైట్ సినిమా తీయాలనుకుంటున్నాం. అది డెఫినెట్గా మంచి సినిమాస్ ఎప్పటికప్పుడు అందించాలనే మా తపన్ని మమ్మల్ని బ్లెస్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడితే ఇక్కడ, అట్లాగే 10th నుంచి యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్లో ఉంటుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి నేను అందుకే యాక్చువల్గా నెవర్ ఫర్గెట్ దిస్ ట్రూ లవర్ ఇన్ దిస్ వ్యాలంటైన్స్ డే అని పెట్టాను. ఎందుకంటే మనం నిజంగా మర్చిపోలేం. ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ చూస్తుంటే నాకు మళ్ళీ 2 గంటల్లో మనల్ని తెలియకుండా వాళ్ళ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. అక్కడే సక్సెస్ అనిపించింది డైరెక్టరు. నిజంగా ప్రభు వ్యాస్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. అతనికి ఈ ప్రొడ్యూసర్ యువరాజ్కి ఎంత మంచి పర్సన్స్ అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజంగా కష్టపడిన దానికి ఫలితమే ఈరోజు ఈ ట్రూ లవర్కి వచ్చే పాజిటివ్ బజ్. డెఫినెట్గా ఈ సినిమాని చూడండి, ఈ టీంని అందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళిద్దరితో ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నారు స్ట్రైట్గా అని చెప్పి అది కూడా అనౌన్స్ చేశారు. అంటే వ్యాలంటైన్స్ డేకి ఏమన్నా కొంచెం మాకు ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని. అసలు డైరెక్టర్ పట్టుకొద్దాం ముందు. అంటే దేనికోసం అంటే వాళ్ళిద్దరితో తీయాలి అని ఫిక్స్ అయ్యాం మేమిద్దరం. ఇది ఓకే సార్, ఇది కన్ఫర్మ్, ఇది ఓకే. మేము అడిగేది అది సార్. సరే అంటే ఫోర్స్ కొంచెం ఎక్కువగా వచ్చింది అడగమని. బట్ యా, అరే వస్తుంది.